టమాటా రైస్ని ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా కలిపేసుకొని 4 సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటాలని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోని కొద్దిగా పసుపు, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి, 1 స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వేడిగా ఉన్న రైస్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆఫ్ చేసుకొని హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. మన టమాటా రైస్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.